మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎటువంటి హడావిడి లేకుండా 5 మినిట్స్లో ఇన్స్టెంట్గా ఈ సూపర్ డూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇది చాక్లెట్ పుడ్డింగ్ అని ఒక మంచి చాక్లెట్ డెజర్ట్ లాగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ టైంకి ఒక డెజర్ట్ తిన్నట్టు ఉంటుంది. ఈ రెసిపీ మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ టైంకి రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ 2 కప్స్ వాటర్లో 1 కప్పు ఓట్స్ వేసి చక్కగా మిక్స్ చేసుకుంటే, హాట్ వాటర్లో డైరెక్ట్గా ఓట్స్ వేయడం వల్ల ఉండలు వచ్చేస్తాయండి. అలా కాకుండా వాటర్లో ఫస్ట్ ఓట్స్ మిక్స్ చేసుకొని తర్వాత దాన్ని స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకుంటే క్రీమీగా ఉంటుంది ఓట్స్ అనేది. ఇక్కడ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓట్స్ని కుక్ చేయడమేనండి. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది, గట్టిపడుతుంది ఓట్స్. ఇక్కడ మనము రెగ్యులర్గా బెల్లమైనా వాడుకోవచ్చు. చాలామంది మిల్క్ కూడా యాడ్ చేస్తుంటారు. నేను మిల్క్ అయితే వాడట్లేదండి. మీరు వాటర్ ప్లేస్లో మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మన ఓట్స్ రెడీగా ఉందండి. ఇక్కడ స్వీట్నెస్ కోసం మనము సూపర్ ఫుడ్ అయిన పామ్ జాగరీ అంటే తాటి బెల్లంని వాడుతున్నాము. తాటి బెల్లం యొక్క బెనిఫిట్స్ మీకు తెలిస్తే వెంటనే వాడడం మొదలు పెడతారు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. తాటి బెల్లం మనకు ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది. డైజెషన్ ఇష్యూస్ అన్ని రోజు ఒక చిన్న ముక్క తాటి బెల్లం తీసుకుంటే కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి. నరాల బలహీనతతో బాధపడే వారికి కూడా ఇదొక దివ్యౌషధం అండి. చలికాలంలో దగ్గు, జలుబు, ఆస్తమా, సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తాటి బెల్లం తినడం వల్ల తగ్గుతాయి. ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అనీమియా ఉన్నవారికి తాటి బెల్లం రెగ్యులర్గా తీసుకుంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. మన బ్లడ్ని న్యాచురల్గా ప్యూరిఫై చేస్తుంది. లివర్ని డీటాక్స్ చేస్తుంది. ఎముకలు బలంగా ఉంచి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తగ్గిస్తుంది. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క పొడిని వేస్తున్నాను. ఇది వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఓట్స్ వెయిట్ లాస్లో చాలా హెల్ప్ చేస్తుంది. డైజెషన్కి చాలా మంచిది, హార్ట్కి మంచిదని మనకు తెలిసిందే. అలాగే తాటి బెల్లం కూడా వెయిట్ లాస్లో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మనము దీన్ని ఇలాగే తినేయచ్చు, లేకపోతే కాస్త నట్స్తో రకరకాల ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని దీంతో పాటు మనం తినచ్చండి. నేను ఇక్కడ బనానాని యూస్ చేస్తున్నాను, వాల్నట్స్ అలాగే కిష్మిష్ యూస్ చేస్తున్నాను. నేను ఫ్రూట్స్ ఎక్కడ యూస్ చేసినా మిల్క్ అనేది యూస్ చేయనండి. అకార్డింగ్ టు ఆయుర్వేద మనకు విరుద్ధ ఆహారాలండి ఆ రెండు. మనం ఫుడ్ ఎప్పుడైనా అలా రాంగ్ కాంబినేషన్స్ యూస్ చేసినప్పుడు రకరకాల హెల్త్ ఇష్యూస్, డైజెషన్ ఇష్యూస్ వస్తాయండి. మీరు ఓట్స్ని కుక్ చేసేటప్పుడు వాటర్ బదులుగా కోకోనట్ మిల్క్ అయినా లేకపోతే ఆల్మండ్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ వాటర్తో ఇలా కుక్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తాటి బెల్లం క్యాన్సర్ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుందండి. లివర్ని డీటాక్స్ చేస్తుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని చక్కగా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. ప్రతిరోజు చాలామందికి మీల్ తర్వాత ఏదైనా డెజర్ట్ తీసుకోవడం అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఒక చిన్న ముక్క తాటి బెల్లం తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఒక స్వీట్ కూడా తిన్నట్టు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.